ఏ యాంగిల్ నుంచి చూసినా సరే అసలు మామూలుగా లేదు ఈ కార్. చూడండి కదా ఎలా ఉందో. ఎస్వీజే. హలో గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అతను కామెంట్ చేయండి. సో ఈరోజు విషయం వచ్చేసరికి మనం ఏంచి ఇక్కడ మాంట్రియల్లో వచ్చేసరికి మనం ఇక్కడ ఇండియన్ ఫుడ్ అనేది టేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నమాట. సో బేసికల్గా ఇక్కడైతే చాలా ఉన్నాయి. పంజాబీ దాబా, ఇంకా తెలుగు వాళ్ళవి చాలా ఉన్నాయన్నమాట. చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో అందులో వచ్చేసరికి మనం వచ్చేసరికి బావర్చీకి వెళ్తాను అన్నమాట. బావర్చీ అనేది ఇక్కడ చాలా స్పెషల్. అంటే చాలా స్పెషల్ అంటే కొంచెం ఫేమస్ అన్నమాట. మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో ఈ రోజైతే అది మాట వ్లాగ్. సో ఇండియన్ ఫుడ్ అయితే మనం టేస్ట్ అయిపోతున్నాం. సో వెదర్ వచ్చేసరికి ఫుల్ వర్షం. వాళ్ళు అక్కడ చూడండి, కార్ భలే ఉంది. పోర్షన్ అయింది. సో వెదర్ వచ్చేసరికి ఫుల్ వాన, ఫుల్ వర్షం. అలాగే ఈరోజు చాలా ఈవెంట్స్ కూడా ఉన్నాయి బయట. సో అది కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం కలిసి. సో అది మాట. సో బయలుదేరినంటే చాలా ఎక్కువ వర్షం పడింది గాయస్. అంటే ముందు కంటే ఇంకొంచెం వర్షం అయితే పెరిగింది. సో మార్నింగ్ నుంచి అయితే కొంచెం డల్గానే ఉంది వెదర్, కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంకా వర్షం పెరిగిపోయింది అన్నమాట. సో అలాగే ఒక్కడితో మేనేజ్ చేసాం. సో వచ్చేసాం గాయస్. సో బావర్చీ వచ్చేసరికి మా పక్క వీధే, బిషాప్ స్ట్రీట్లో ఉంది. సో ఇది వచ్చేసరికి క్రిస్టియన్ స్ట్రీట్ పక్కనే, సెయింట్ క్యాథరిన్ పక్కనే ఉంటుంది ఇది కూడా. సో ఇది కూడా డౌన్ టౌన్ లోనే చాలా ఫేమస్ ఈ రెస్టారెంట్. ఇది అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు లోపలంతా. సో అక్కడైతే మా ఫ్రెండ్స్ చాలా మంది అయితే అక్కడ వర్క్ చేస్తారు గైస్. యాజ్ ఎ క్యాషియర్ గా, యాజ్ ఎ లైన్ మన్ గా చాలా మంది వర్క్ చేస్తారు. సో అక్కడ నుంచి మేమైతే ప్లాన్ చేస్తాం రోజు డిన్నర్ వచ్చేసరికి. చాలా బాగా అనిపించింది. అందరూ ఇండియన్సే, ఎక్కడ చూసినా ఇండియన్సే. అంటే ఇండియన్ వైపు వచ్చింది చాలా నెలల తర్వాత. సో మేమైతే చాలా కన్ఫ్యూజన్ ఏం తీసుకోవడం. మాకైతే అక్కడ చాలా వెరైటీస్ అయితే కనబడ్డాయి. కాసేపు మెనూ తిరగద్దామని చెప్పి బుక్ తీసాం మెనూ కార్డు. సో అందులో వచ్చేసరికి స్టార్టింగ్ అపెటైజర్స్ గైస్. అందులో వచ్చేసరికి స్టార్టింగ్ వెజిటేరియన్, అంటే మామూలుగా మనం తింటాం కదా సమోసా, ఇవన్నీ ఉంటాయి అందులోని. సో దాని తర్వాత వచ్చేసరికి చికెన్, ఇంకా సీ ఫుడ్, ఇంకా లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ స్టార్టర్స్ కింద. అండ్ వెజిటేరియన్ కర్రీస్, ఇంకా నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఇవన్నీ ఉన్నాయి. సో మీకు పక్కన రేట్స్ కూడా ఉన్నాయి. సో మీరు అక్కడ చూడగలరు రేట్స్ అవన్నీ. ఈ అన్నీ ఆన్ యావరేజ్గా $16, $18, $20 ఉంది. సో అవి ఎక్కువ తక్కువ అని చెప్పాలంటే అది ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఆన్ యావరేజ్ వచ్చేసరికి మామూలుగా ఏ డిష్ తినాలన్నా సరే మీకు 20, 22, 18, 19 ఉంటుంది. సో బిర్యానీ సెక్షన్ మన ఫేవరెట్ సెక్షన్కి వచ్చాం. కాకపోతే వెజిటేరియన్, ఇది వెజిటేరియన్ కాదు. ఇక్కడికి వెళ్తే నాన్ వెజిటేరియన్ ఉంటుంది. సో ఇదే నాన్ వెజిటేరియన్ బిర్యానీ. సో ఇందులో వచ్చేసరికి చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రాన్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. సో మేము అందులో వచ్చేసరికి మటన్ బిర్యానీ పెట్టాం. ఇక ఎగ్ బిర్యానీ కూడా ఉంది. అందులో వచ్చేసరికి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. పులావ్, ఇంకా బిర్యానీ, సీ ఫుడ్ అవన్నీ ఉన్నాయి. సో అది మాట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. వీరైతే చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఉంటే చెక్అవుట్ చేయొచ్చు. బాగానే ఉంది, నాకైతే చాలా నచ్చింది ఇక్కడ. సో అంతలోగే డిష్ అయితే వచ్చే తర్వాత సో ఇవి మాట మటన్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ మాట, విజయవాడ చికెన్ బిర్యానీ. సో అది మాట. ఈ మటన్ బిర్యానీలో అయితే పీసెస్ బాగా ఉన్నాయి. అండ్ చికెన్ బిర్యానీలో వచ్చేసరికి విజయవాడ చికెన్ బిర్యానీలో వచ్చేసరికి స్పైసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ తిని చాలా రోజులు అయింది. ఎందుకంటే ఇక్కడ మామూలు మేము తినే డిషెస్లో అయితే ఇక్కడ స్పైసెస్ అంత ఉండవు, ఎక్స్ట్రా మేము వేసుకోవాలి. సో అదనమాట. దాంతో కంపేర్ చేసి సూపర్. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తిన్నాం అలాగ బయటికి వెళ్ళి. సో చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది అన్నమాట నాకైతే. అంటే ఇండియన్ టేస్ట్ వచ్చింది నిజంగా.
ఇక్కడ ఇక్కడ ఇండియన్ టేస్ట్ రావడం చాలా కష్టం. ఎందుకంటే మీకు ఇక్కడ అన్ని ఇక్కడ ఈ దీని పేరు ఏంటి, ఈ స్పానిష్ ఫుడ్, ఈ ఫ్రాన్స్ ఫుడ్ ఇవన్నీ దొరుకుతాయి. అవి అంత బాగు. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఈ చికెన్ టిక్కా మసాలా అండ్ నాన్ అయితే ఆర్డర్ చేసాం. అవి కూడా సూపర్గా ఉన్నాయి. ఫైనల్లీ అక్కడైతే డిన్నర్ అయితే పూర్తయింది. మనం స్టఫ్ తీసుకొని అలా బయటకు వెళ్తున్నాం. ఇంకా ఈ క్యాప్స్, ఇంకా ఆ ట్రైపాడ్, అది మాట. అక్కడ చాలా మంది ఇండియన్స్ ఉన్నారు, అందరూ తెలుగు వాళ్ళే. మ్యాక్సిమం చూసి ఫారినర్స్ కూడా ఉన్నారు, ఒక 3-4 కనబడ్డారు. సో వాళ్ళు కూడా బిర్యానీ ఎక్కువ తింటారు, అంటే ఇండియన్ ఫుడ్స్ తింటారు వాళ్ళను. సో అలా క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. సో అది మీరైతే చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి. సో బావర్చి అనేది ఇక్కడ చాలా స్పెషల్ అండ్ చాలా ఫేమస్ మాట మాంట్రియల్లో. సో అక్కడికి వెళ్దాం ఈరోజు. సో ఇప్పుడే తిన్నాం గాస్, అయిపోయింది. అబ్బో బావర్చి అయిపోయింది. బిల్ వచ్చేసరికి ఒక $70 అలా పడింది గాయస్. సో ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి సూపర్గా ఉంది గాయస్. సో నాకైతే నచ్చింది ఫుడ్ అయితే. వర్త్ ఇట్ మాట. ఒక $70 బిల్ అయితే అయింది. సో వర్త్ ఇట్. సో మేమైతే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకా నాన్, ఇంకా దాంతో చికెన్ టిక్కా మసాలా తిన్నాం కదా. అంతా కలిపి ఒక $70 అయింది. సో సూపర్, వర్త్ ఇట్. సో నేను ఇందాక అన్నాను కదా నైట్ టైమ్స్ ఫెస్టివల్ అని. సో అక్కడైతే వస్తున్నాను. అంత అడవడేం లేదు గాయస్, ఎందుకంటే వర్షం పడింది కదా, చల్లబడిపోయారు అందరూ. ఇదో పోలీసు చూడు, మామూలుగా ఉండవు డిస్కో. బాబా చూడండి ఒకసారి, తెలిపోయింది కారు. సారీ F1 ఆల్పైన్. క్యాస్ట్రోల్ సరికి స్పాన్సర్ చేసింది. ఇక్కడ చూడండి ఒకసారి, బా బెంజ్ AMG. బాబా వర్షంలో కూడా తిరుగుతుంది కారు. ఆ వర్షం దేని గురించి పడినట్టుగా ఉంది, చాలా బాగుంది. ఇంకా చూద్దాం గైస్. సో ఇది వచ్చేసరికి ఇది కూడా బెంజ్, ఐ థింక్ ఈ AMG అనుకుంటా అది. సో చూద్దాం. నాకు కార్స్ అంటే చాలా ఇష్టం బెస్ట్గా AMG, కానీ యా ఈ సిరీస్ అనుకుంటా. సారీ 150 గ్రామ్ ఉంది G1 సిరీస్. సో అది మాట. కార్స్ అయితే చూడండి అలా మెరిసిపోతుంది, కారు తిరిగిపోతుంది, మామూలు లేదు. ఈ లైన్ చూసారు గాయస్, ఇక్కడ నా పార్ట్ టైం అలా పబ్బులు చేస్తాను నేను. సో చూడండి, ఇదిగో అదొక పబ్, ఇది ఒక పబ్. సారీ ఇది పబ్ కాదు, ఇది బార్, రెస్టారెంట్ బార్. పాపం అనవసరంగా వర్షం వచ్చింది, మొత్తం చల్లబడిపోయారు. చూడండి M4 అదిరిపోయింది. ఆ లైట్లోని ఆ కారు వేరే లెవెల్లో ఉంది. ఏంటో ఇప్పుడు కొంటామో ఏంటో. ఇక్కడైతే దెబ్బకి కార్కి టవల్ అయితే వేస్తారు, ఇంకా తాడప కట్టేస్తారు కార్కి. మొత్తం ఖాళీ అయిపోయింది మేము వచ్చేసరికి. మరి మాట చూడండి ఒకసారి. దేని గురించి వెయిట్ చేస్తాం, అదే వచ్చింది. హైపర్ కార్ ఇది వచ్చేసరి చూడండి.
ఇది కోయిన్సెక్ అనుకున్నాను. సో సారీ, కోయిన్సెక్ అనుకున్నాను. కోయిన్సెక్ కాదు. ఈ కార్ గురించి నాకు తెలియదు కానీ కత్తిలో ఉంది కార్ అన్నమాట. ఏ యాంగిల్ నుంచి చూసినా సరే అసలు మామూలుగా లేదు ఈ కారు. చూడండి, మొత్తం కార్బన్ ఫైబర్తో అల్లాడిపోతుంది కారు. బాబా చూడండి సార్, ఫినిషింగ్ చూడండి. మామూలుగా లేదు కారు. సూపర్. ఆ కార్కి కొంచెం సెక్యూరిటీ గార్డ్ అనమాట అతను. సారీ, మామూలుగా లేదు కారు మాత్రం. ఇదేం కార్ చూస్తున్నానండి. సరైనది ఉంది తర్వాత, ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వేరే కార్ చూపిస్తాను. లెక్సస్ చూడండి, రెడ్ కలర్లో, రెడ్గా మామూలుగా లేదు ఈ కారు. బాబా స్పోర్ట్స్ మోడ్లో కాదు తెలియదు కానీ బాగుంది. స్పోర్ట్స్ మోడ్లో కాదు చూడండి, బాగుంది లెక్సస్ కారు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ కార్ అయితే చూపిస్తాను మీకు. అంటే నేను ముందు చూసాను కానీ ల్యాంబోర్గిని, ఇక్కడ ఇప్పుడు చూడడం, ఈ మోడల్ చూడడం ఇదే ఫస్ట్ టైము. ఎస్వీజే, ల్యాంబోర్గిని ఎస్వీజే. అబ్బా ఒకటి మించిన ఒకటి ఏముంది ఈ కారు, మామూలుగా లేదు అసలు. సో చూడండి కదా ఎలా ఉందో ఎస్వీజే. వన్ ఆఫ్ ద రేరెస్ట్. అంటే దీని ప్రొడక్షన్ వచ్చేసరికి ఆగిపోయింది కానీ కారు మాత్రం వేరే లెవెల్లో ఉంది. వదిలిపోయింది కాదు అసలు. సో అదే మాట, ఈ వీధి ఎప్పుడు హడావిడిగా ఉంటుంది. ఈ టైంలో అసలు ఆగలేరు, ఇంకా హడావిడిగా ఉంటుంది అన్నమాట. సో వర్షం వల్ల అంతా సైలెంట్ అయిపోయింది. వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళే నా మిత్రులు, పేరు రోషన్ అండ్ అవినాష్. సో ఈరోజు రీజన్ వచ్చేసరికి, ఈరోజు స్పెషల్గా రెస్టారెంట్కి వెళ్ళిన రీజన్ వచ్చేసరికి మన అవినాష్ వచ్చేసరికి పాటిస్తున్నాడు కదా. అంటే జనసేన గెలిచింది కాబట్టి మనం పార్టీ చేసుకున్నాం అన్నమాట. సో అది మాట మెయిన్ పాయింట్. సో జై జనసేన, జై టీడీపీ. సో గాయస్, దారిలో అయితే మనకి ఇది కనబడింది గాయస్. అంటే ఇది ఒక కొత్త రకమైన షో మాట. సో మీకు చూపిస్తాను చూడండి. సో యాక్చువల్గా ఏంటంటే F1 రేస్ అయితే జరుగుతుంది అన్నమాట. దాని గురించి ఈవెంట్ మాట. సో దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇది వచ్చేసరికి సో త్వరలో ఇక్కడ వచ్చేసరికి F1 రేసింగ్ అయితే జరుగుతుందన్నమాట. 7th 8th 9th మాట. అంటే రేపు నుంచి రేసింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క అంటే ఇలా స్పాన్సరింగ్ చేసుకుంటాం అనమాట అడ్వర్టైజింగ్కి. సో అందులో మనకి ఈ కూపన్ ఇచ్చారన్నమాట. ఈ కూపన్తో ఫ్రీగా అయితే బీర్ అయితే తాగొచ్చు, కానీ మనకు అంత ఏం లేదులే, సరదాగా చూడడానికి ఇదంతా. ఆగలేకపోతున్నారు. టికెట్ దొరకనే చాలు వెంటనే లైన్లోకి వెళ్ళిపోయారు. సో మనం కూడా చూద్దాం అసలు ఏంటని. బాయ్.
సో You promise us Checo. We're waiting for Checo. You promise. Sí, no es el morrito de ese rato. హలో మ్యాన్. సో ఇది మాట, ఇదైతే వాళ్ళు ఇచ్చారు. సో నేనైతే తాగలేదు, షేక్ అయిపోయింది. సో ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇంకెవరైనా తాగుతారు. సో అది మాట. ఇందాక ఏదో అమ్మకి ఎక్కువైపోయినట్టుగా ఉంది, ఏదో వచ్చి అడుగుతుంది. ఇంత మిస్ అయ్యి అమ్మాయి పిలుస్తుంది అండి. ఎవరో నాకు తెలియదు. 0.00 ఫ్రెండ్స్. కానీ నేను తాగను, వీళ్ళు తాగుతారు. అలా దాటం ఇది మంచి హడవిడిగా ఉంది. సో చూడండి మెక్లరెన్ బా ఏముంది మెక్లరెన్ 720 బాబా మామూలుగా లేదు. ఇటే చూడండి బా, వీధంటే అలాగే ఉంది మెక్లరెన్. సో ఇవంతా బ్రాండింగ్ మాట, ఇక్కడ సరదాగా పెట్టారు. అలా ఇంటికి తీసుకెళ్ళిపోదామంటే ఓపెన్ చేసి ఇస్తుంది, మరి ఏం చేయలేను, అలా మూసుకోవాల్సి వస్తుంది. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీడు తాగుతాడు వీడు అలా అలాంటిది అనుకుంటాం. కానీ ఇది మన రేంజ్ ఫ్రెండ్స్. రోషన్ కూడా అంటున్నాడు ఇది బెటర్ అంటున్నాడు దానికంటే, ఎందుకంటే మైలేజ్ బాగా వస్తుంది అంట. ఏటో యాపిల్ కిందే చేస్తాం. సో ప్రతి దేశంలో ఇది కామన్ గైస్, ఏసరికి ఎక్కడైనా సరే అంతే. మరేం చేయలేం, ఎక్కడైనా సరే ఇది కామన్ మాట. సో ఇలా ఉంటుంది మాంట్రియల్ నైట్. కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు భయంకరంగా ఉంటుంది అన్నమాట. భయంకరంగా ఉన్నప్పుడు తిరగకూడదు. తాగేశారు, పడేశారు. సూపర్ ఫన్ గా ఈరోజు మాత్రం. ఇంకో ఈరోజే మిడ్ అయింది ఈరోజే. సాయంత్రం 7 గంటలకు మిడ్ అయింది. ఇంక బయటకు వస్తాం మాట. ఇంకా బయటకు వచ్చి ఫుల్ పండగ ఎన్వైరన్మెంట్. అందులోకి మన టీడీపీ ఇంకా మన జనసేన అయితే గెలడం జరిగింది. సో ఆ సందర్భంలో ఇంకా ఎవరు ఆపలేదన్నమాట, ఇంకా పార్టీ. సో పార్టీ అలా అయిందన్నమాట. సో ఇది వచ్చేసరికి గాయస్, దీని గురించి చెప్పాలంటే నేను ఇది సమ్మర్స్లో వచ్చేసరికి, స్ప్రింగ్ సమ్మర్లో వచ్చేసరికి వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు గాయస్. వింటర్కి వచ్చేసరికి అది తీసేస్తారు, ఎందుకంటే పాడైపోద్ది. మన ఎప్పుడైతే ఈ స్నో పడుతుందో అంత బాబా మామూలుగా లేదు అసలు. ఏంటి ఈరోజు నిజంగా ఎన్నిసార్లు కార్ చూపిస్తున్నాడు ఎంటర్ బాబు అని చిరాకు పడకండి కదా. సారీ, మా కార్స్ అంటే పిచ్చి లిటరల్లీ. సో అందుకే ఎక్కువ చూపిస్తున్నాను అనమాట. నాకు నచ్చింది. సో మీకు కూడా బాగుంటుంది కాబట్టి చూపిస్తున్నాను అనమాట. సో చూడండి కదా. సో మీరు అక్కడ చూస్తే అలా బిల్డింగ్ వచ్చేసరికి మన లైబ్రరీ, ఈ పక్కన చూడండి అది బార్. మన కాలేజ్ ఏం తక్కువకి ఏం తినలేదు కదా. ఒకవైపు కాలేజ్ ఉంటుంది, బేస్మెంట్లో బార్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి యూనివర్సిటీలో అలా ఉంటుందో తెలియదు, కానీ మా యూనివర్సిటీలో ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటో అంతే, బార్లు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, యూనివర్సిటీలోనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో అంతే మాట. ఇండియాలో అయితే నేనైతే అక్కడ చూడలేదు. సో ఇక్కడైతే ఈ కల్చర్ ఉంది, యూనివర్సిటీలో బార్ ఉంటుంది ఇక్కడ. సో అది మాట. మనకైతే వైట్ సిగ్నల్ అయితే పడింది. సో మనం అయితే క్రాస్ చేసేవచ్చు. సో వీధి చూడండి ఎంత ఖాళీగా ఉందో. సో మీకు ఈ వీధి చూస్తే మీకు ఐడియా వచ్చే ఉంటుంటే, నేను డైలీ బ్లాగ్ అయితే పెట్టాను. అదే ఇలా
ఈ వీధి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాను. సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది మీకు ఈ వీడియో చూసి. సో యా ఇటువైపు వచ్చేస్తాం. ఇంకో భయంకరంగా ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు. మస్టాంగ్ సో ఇందాక నేను హైపర్ కార్ అని చూపించాను కదా సార్, అది కోయిన్సెక్ అనుకున్నాను చూసిన వెంటనే. కానీ దగ్గరికి వెళ్ళాక కోయిన్సెక్ అని తెలిసింది. కానీ కార్ మొత్తం సూపర్గా ఉంది, మొత్తం కార్బన్ ఫైబరే, మామూలుగా లేదు హైపర్ కార్. అది మేబీ మోర్ దెన్ 1.5 M ఉంటుంది అది ఖచ్చితంగా. సో యా పార్టీ స్లాబ్స్ ఇది కూడా మంచి ఫేమస్, ఇది బాగా సేల్ అవుతుంది ఇక్కడ కూడా పార్టీ స్లాబ్స్. సో అది మాట ఇక్కడ వచ్చేసాం, మన వీధికి అయితే వచ్చేసాం. చూడండి నైట్ టైం ఎలా ఉంటుంది మాంట్రియల్లో డౌన్ టౌన్. కార్ ఇక్కడ కొంచెం స్పీడ్గా వెళ్తారు కదా, జనరల్గా అయితే కార్ ఇక్కడ స్పీడ్గా వెళ్తారు, కానీ అందరూ రూల్స్ అయితే ఫాలో అవుతారు. సో రూల్స్ ఫాలో అవ్వడం టైం ఇన్ ద సెన్స్ ఏంటంటే కరెక్ట్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆపుతారు. సో అది మాట. సో ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో వాళ్ళు ఇలా డైరెక్ట్గా ఇలా పే చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా పే చేసి ఇలా ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ చేసుకొని ఇలాగా వాళ్ళు ఎంచి ఛార్జ్ పెట్టుకుంటారు. సో చూడండి సింబల్. సో అది కాదు ఈరోజు వీడియోకి, మీకు నచ్చిందని అనుకుంటాను, ఎంజాయ్ చేసే ఉంటారు. ఇక నా చేతిలో ఇంకేది ఉంది, ఇంకా తాగలేదు నేను. సో అది మాట. ఇగో లైబ్రరీ, అదిగో ఇల్లు, వచ్చేసాం ఇంటికి. సో ఇదిగా మాట ఈరోజు వీడియోకి, మీకు నచ్చిందని అనుకుంటాను. సో మీకు ఈ వీడియోలో తెలిసి ఉంటుంది ఎలా ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయి, ఇంకా నైట్ టైం లైఫ్ ఎలా ఉంటుంది. అంటే ఇక్కడ ఇది వచ్చిన ఈవెంట్ కాబట్టి ఎంత స్పెషల్గా ఉంది, లేదంటే చాలా భయంకరంగా ఉంటుంది, తిరగలేము అంత ఈజీగా తిరగలేము ఇక్కడ. సో ఈరోజు చిన్న ఈవెంట్, అందరూ కూడా ఈ వర్షం వల్ల పాడైపోయింది కాబట్టి, లేదంటే చాలా సందడిగా ఉంటుంది అన్నమాట. సో అది. సో మీకు వీడియో అయితే నచ్చితే లైక్ అయితే చేయండి. నీకు కంటెంట్ మాత్రం మీకు వర్త్ అనిపిస్తే మీకు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సో ఉంటాను, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.